ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికే మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకు వందనాలు. ఈ యొక్క వీడియో చేయటానికి గల ప్రేరేపణ, మత్తయి సువార్త పరిచయాన్ని మీకు తెలియచేయాలనుకుంటున్నాను. మత్తయి సువార్త యేసుక్రీస్తు వారి శిష్యులలో ఒకడైనటువంటి లేవి అని పిలువబడినటువంటి ఈ వ్యక్తి పేరు మత్తయిగా నామకరణ చేశారు. అందుకే మత్తయి అనే పేరు, ఇంకో పేరు ఏంటంటే లేవి. ఈ విషయాలు మనకు మత్తయి సువార్త 9వ అధ్యాయంలో 9 నుండి 13 వరకు, అలాగే మార్కు సువార్తలో 2వ అధ్యాయం 13-17 వరకు, లూకా సువార్తలో 5వ అధ్యాయము 27 నుండి 37 వరకు చూస్తే మనకు అర్థమవుతుంది. అలాగే ఈ వ్రాసిన కాలము యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత కొన్ని సంవత్సరాల కంటే ఈ శకంలో మొదటి శతాబ్దంలో, అంటే 90-92 ఆ మధ్యకాలంలో ఈ యొక్క సువార్తను వ్రాయబడినట్లుగా అభిప్రాయం ఒకటి ఉన్నది. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క అభిప్రాయము మరి పర్టికల్గా మనకు తెలిసినా తెలియకపోయినా ఈ కార్యక్రమంలో మటుకు ఈ మత్తయి వ్రాయబడినటువంటి సువార్తలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుకను, జీవితాన్ని, మరణాన్ని, పునరుజ్జీవితాన్ని రాస్తూ మత్తయ్య ఆయనను పాత నిబంధనలో వాగ్దానం చేయబడినటువంటి దేవుని అభిషిక్తుడిగాను, దేవుని రాజ్యాన్ని తీసుకువచ్చే గొప్ప రాజుగాను ప్రకటిస్తూ ఈ శుభవార్తలో పాత నిబంధనలో వ్రాయబడినటువంటి ప్రవచన వాక్కులు సుమారుగా 60 యథార్థమైనటువంటి వచనాలు ఉన్నట్లుగా సుమారు 40 ఉన్నాయి. చాలాసార్లు ఉపయోగించినట్టు కొన్ని ముఖ్యమైనటువంటి మాటలు రాజు అని, దేవుని రాజ్యం అని, నెరవేరేటువంటి మాటలు చాలా ఉన్నాయి. కాబట్టి నోట్స్ చూడండి ఒకసారి, ఒకటి. ఇందులో యేసుక్రీస్తు వారిని క్రీస్తు వంశావళిగా చూపిస్తూ, రెండవది రాజు పుట్టుక, మత్తయి సువార్త 1వ అధ్యాయము 18 నుండి 25వ వచనం. రాజును జ్ఞానులు దర్శించుట, 2వ అధ్యాయము 1 నుండి 12వ వచనం వరకు. రాజు ఈజిప్టులో నజరేతులో ఆయన జీవన విధానం, 2వ అధ్యాయం 13 నుండి 23 వరకు. రాజు రాకను బాప్తిస్మిచ్చే యోహాను ప్రకటించాడు, 3వ అధ్యాయము 1 నుండి 12 వరకు. యేసు ప్రభు రాజుగా వచ్చాడు కాబట్టి అతను రాజుగానే భావిస్తూ మత్తయి రాజు అని సంబోధించడానికి కారణం అది. బాప్తిస్మిచ్చే యోహాను కూడా 3వ అధ్యాయము 13-17 వరకు మనం చూస్తాం. అలాగే రాజుకు అరణ్యంలో విషం పరీక్షలు, అంటే సాతాను యొక్క శోధనలు, 4వ అధ్యాయం 1 నుండి 11వ వరకు చూస్తాం. అలాగే రాజు అనగా యేసు ప్రభు ప్రజాసేవ ప్రారంభించడం, అంటే సోషల్ వర్క్, రోగులు బాగు చేయటము, అలాగే కొంతమందిని స్వస్థపరచటము, 4వ అధ్యాయం 12-25. ఇకపోతే 5వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఆయన యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగం చేశారు. 5 నుండి 7 అధ్యాయాల్లో రాజు ఎవరు ధన్యులో చెప్పారు. 5వ అధ్యాయం 3 నుండి 12వ వరకు మనం చూస్తాము. రాజు మన కొరకు
ప్రార్థన నేర్పించాడు 6వ అధ్యాయం యేసుప్రభు వారు. 7వ అధ్యాయము 7 నుండి 11 వరకు కూడా రాజు ఇచ్చినటువంటి అనగా యేసు ప్రభు వారు ఇచ్చిన శ్రేష్టమైనటువంటి నియమాలు ఉన్నాయి. యేసు ప్రభు వారు చెప్పినటువంటి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ఇరుకు మార్గము, ఒక విశాల మార్గం, రెండవది జీవ మార్గము, మరణ మార్గం. అంతేకాదు యేసు ప్రభు వారు అద్భుతాలు తన అధికారాన్ని నిరూపించుకున్నాడు. 8వ అధ్యాయం ఎలా అంటే కుష్ఠరోగిని బాగు చేస్తాడు. కొండ మీద నుండి కుష్ఠరోగి 8వ అధ్యాయంలో మనం చూస్తాం 2 నుండి 4 వచ్చిన వరకు. రాజు శతాధిపతి దాసుని బాగు చేయటం 8వ అధ్యాయంలో 5 నుండి 13వ వచనం వరకు. యేసు ప్రభు వారు చాలా అద్భుతమైన కార్యాలు చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే 8వ అధ్యాయము 14 నుండి 15 వచనం వరకు చూస్తే పేతురు అతను కూడా యేసు ప్రభు వారు స్వస్థపరిచినట్టు చూస్తాం. అలాగే దెయ్యాలను కూడా వెళ్ళగొట్టినట్టు చూస్తాం. 8వ అధ్యాయం 16 వచనం 17 వచనం. అలాగే మళ్ళీ 28, 33 వరకు. యేసు ప్రభు వారు శిష్యత్వాన్ని గురించి ఇచ్చినటువంటి అర్హతలు 8వ అధ్యాయం 18 నుండి 20 వరకు చూస్తాం. యేసు ప్రభు వారు తుఫాను గద్దించటము దాని గురించినటువంటి సవివరము 8వ అధ్యాయం మత్తయి సువార్త 23 నుండి 27 వచనం వరకు చూస్తాం. అలాగే పక్షవాత రోగిని అతని పాపాలు క్షమించటము, మరి మత్తయిని శిష్యరికాన్ని పిలవటము మనం చూస్తాం. ప్రియులారా, ఈ విధంగా యేసు ప్రభు వారి గురించి ఈ మత్తయి యొక్క అద్భుతమైనటువంటి సందేశం ఏంటంటే యూదులకు రాజుగా పరిచయం చేశాడు. ఆ పరిచయం చేసినటువంటి ఈ మత్తయి రాజుగానే సంబోధిస్తూ చరిత్ర పుస్తకాల్లో మనం చూస్తాం. బాప్తిస్మ ఇచ్చే యోహాను గురించి కూడా మాట్లాడాడు 9వ అధ్యాయం 14 నుండి 17 వచనం వరకు. రాజు యాయీరు కుమారుని బ్రతికించటము, ఋతుస్రావం కలిగిన స్త్రీని బాగు చేయటము, 2 గుడ్డి వాళ్ళను కళ్ళు తెరవటము, దేవుని రాజ్యం కొరకు శిష్యులను ఎన్నుకొని వారికి బాధ్యతలు అప్పగించటము, వారు ఎలా ప్రవర్తించాలో నేర్పించటం లాంటివి మనము చూస్తాం. అలాగే తన గురించినటువంటి బాప్తిసం గురించి యోహాను గురించి మాట్లాడటం, కొన్ని పట్టణాలపై తీర్పును ప్రకటించటం, దైవత్వాన్ని బలపరిచాడు. యేసు ప్రభు వారు దైవత్వాన్ని బలపరిచాడు. అలాగే 11వ అధ్యాయం 27 నుంచి 28, 29 వచనాలు చూస్తే విశ్వాసులకు విశ్రాంతి ఇస్తాననే వాగ్దానం కూడా ఇచ్చాడు. రాజు అనేక అద్భుతాలు పరిచయాలకు చేసి విరోధాన్ని ఎదుర్కొన్నాడు. పరిచయాలు చేసేటువంటి వ్యతిరేకతను కూడా యేసు ప్రభు వారు ఎన్నుకున్నాడు. కాబట్టి ప్రియులారా, ఇన్ని వ్యతిరేకతల మీద యేసు ప్రభు ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశాడు. కాబట్టి యేసు ప్రభు వారిని మనము సంరక్షకునిగా అంగీకరించాలి. చూడండి, ఇకపోతే 17వ అధ్యాయం మొదటి నుండి 8వ వచనం వరకు చూస్తే రూపాంతరము కూడా తను ఒక మహిమాత్మైనటువంటి రూపాన్ని తన శిష్యులకు చూపించినట్లుగా మనం చూస్తాం. అంతేకాదు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. 18వ అధ్యాయంలో సంఘాన్ని గురించి శిష్యులకు ఉపదేశించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ప్రభువుని గురించినటువంటి అనేకమైనటువంటి విషయాలు మనం చూస్తాము. దేవుని యొక్క కృపను బట్టి దేవుడు తన అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేసేటప్పుడు తాను ఏ విధంగా తాను కనపరుచుకుంటున్నాడో తెలియదు. ఇన్ని అద్భుతాలు చేసినప్పటికీ కూడా మత్తయి సువార్త 26వ అధ్యాయము 69 నుండి 77 వరకు చూస్తే పేతురు గురించి కూడా వ్రాశాడు. పేతురు అబద్ధం ఆడేటువంటి సందర్భాన్ని కూడా మనం ఇందులో చూడవచ్చు. పిలాతు సమక్షంలో యేసుప్రభు వారు నిలబడటము, రాజును సైనికులు వెక్కిరించటము,
మరి 27వ అధ్యాయం 27 నుంచి 32 వరకు చూస్తాం. ఇకపోతే 27వ అధ్యాయంలో 33 నుండి 50 వరకు సిలువ సన్నివేశం, ఒక అద్భుతమైనటువంటి ముగింపు అన్నమాట. రాజుగా ప్రారంభించి బోధకునిగాను, సేవకునిగాను, గురువుగాను, యాజకునిగాను, సంఘ స్థాపకుడిగాను కనవచ్చుకొని చివరాఖరికి 27వ అధ్యాయంలో ఆ సందర్భాన్ని మనం చూస్తాం. ప్రియుల, సిలువ వేసిన తర్వాత 27వ అధ్యాయము 57 నుండి 66 వరకు చూస్తే సమాధి కార్యక్రమం కనబడుతుంది. 28వ అధ్యాయం 1 నుంచి 7వ వచనం వరకు చూస్తే పునరుద్ధానం అనేటువంటిది కనబడుతుంది. 28వ అధ్యాయం 8 నుండి 20 వచనం వరకు తన విశ్వాసులకు ఆయన సజీవుడిగా దర్శనమిచ్చి ఆయన యొక్క అనుభవాలు, ఆదేశాలను ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారిలో అనేకమైనటువంటి అనుభవాలు ఉన్నాయి. కాబట్టి అటువంటి అనుభవాలు, ఆయన రక్షణ, ఆయన రాజుగాను, ఒక సేవకునిగాను, ఒక బోధకునిగాను, ఒక వైద్యుడిగా, ఒక సంఘ స్థాపకుడిగా మనము యేసు ప్రభువారిని చూడవచ్చు. అటువంటి యేసు ప్రభువారిని మనము నిజ రక్షకునిగా అంగీకరించి శాశ్వత కృపను పొందుకొని దేవుని కృపలో ముందుకు సాగాలని ప్రభు పేట మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమమయుడైన ప్రభు యేసయ్య, మీకు వందనాలు. ఈ యొక్క మాటలు వింటున్నటువంటి, చూస్తున్నట్టు ప్రియులందరిని ఆశీర్వదించి మీ కృప, మీ కాపుదల, రక్షణ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక దీవెనాదరణ సకల పరిశుద్ధులకు, ఆయనకి ఇష్టలకు, భూమి మీద భక్తులకు ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యము సదా తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.